నుంచి చదువుకుంటే అపారమైన అవకాశం ఇలా 32 ఇంచెస్ నుంచి 100 ఇంచెస్ 200 ఇంచెస్ టీవీలు వచ్చాయి, కలర్ఫుల్ టీవీలు, ప్లాస్మాలు, లిక్విడ్లు వచ్చాయి. ఎంత చదువుకుంటే అంత పెద్ద టీవీ లాంటి జీవితం జరుగుతుంది. చదవాలి, తల్లిదండ్రులు చదివాలి, మన కులం ఎదగాలి. నేను చాలా సందర్భం చెప్తాను, కులం మీద అభిమానం తప్పలేదు, నా కులం గొప్పదని చెప్పుకోవడం కూడా తప్పలేదు, చెప్పుకోవాలి. వేరే కులాన్ని ద్వేషించకుండా, వేరే కులం నుంచి చెడు మాట్లాడకుండా, మన కులాన్ని ఎంత అభిమానించుకున్నా, ఎంత గౌరవించుకున్నా తప్పు లేదు. మన కులాల్లో పెట్టినప్పుడు ఆ కులాన్ని గౌరవించుకోవాలి, ఆ కులాన్ని ఆదరించుకోవాలి, తప్పేమీ లేదు. నేను చాలా సందర్భాలు చెప్తాను, నేను గౌరవ కులంలో పుట్టినందుకు చాలా గర్విస్తూ ఉన్నాను. రాజకీయ పటిమ, రాజకీయ ఆలోచన, రాజకీయ ధీరత్వం మన కులంలో ఉంది కాబట్టి ఇంతమంది నాయకులు ఎదుగుతూ వచ్చినారు. సుమాన్ గారు శ్రీరంగంలో రాణించారు చెప్పారైనా, ఆనాడు ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు కేంద్రంగా నడిచిన చిత్రసీమలో ఎవరికి ఆధిపత్యం ఉంది? ఒకరో ఇద్దరు కులాలకి ఆధిపత్యం, వాళ్ళకే అవకాశం వచ్చేది. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరు వెన్నుతట్టు లేకుండా మీకు దాకా వచ్చారంటే నిజంగా కూడా అభినందనీయులు. హాస్పిటల్ అందరూ మీ సినిమాలు చేసినారంటే ఆశామాషి విషయం కాదు. సుమార్ గారికి నాకు అభినవ సంబంధం. కరాటేలో వారు బ్లాక్ బెల్ట్, నేను కూడా బ్లాక్ బెల్ట్ 7 తీసుకున్నాను. నేను 3 రోజులు నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ చేశాను హైదరాబాద్, చాలా పెద్ద ఎత్తున. కరాటే అనేది నా జీవితంలో భాగస్వామ్యం, ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాను. వారు కూడా మాతో పాటు రెగ్యులర్గా మేము కలిసేది కరాటే ఈవెంట్స్లో. సుమాన్ గారు మేము, వారికి కూడా కరాటే అంటే చాలా పిచ్చి. ఎవరు పిలిచినా, ఎక్కడ పిలిచినా పోతారు సందర్భంగా. సో ఆట పట్ల శ్రీనివాస్ గారు కూడా బ్లాక్ పెట్టారు. ఏం చదువు చేశారు మీరు? షోకప్ప, మేమంతా గొడవ పనులు. సో రాజకీయాలతో పాటు క్రీడలు కూడా, చదువుతో పాటు క్రీడలు కావాలి. నేను ఒలింపిక్స్కి సీఎం గారు రిక్వెస్ట్ చేసి పోయాను, ప్యారిస్ పోయాను. ఎంత నిరాశ, ఒక్క మెడల్స్ రాలేదు. ఆస్ట్రేలియా కానీ, యూరోపియన్ కంట్రీస్ ఎక్కడ కానీ ప్రతి ఇంట్లో పిల్లలు స్పోర్ట్స్లో ఉంటారు. మనకేమైపోయింది, అన్ని కార్పొరేట్ స్కూల్స్ వచ్చి మంత్రాలు కట్టి ఒక్క ప్లే గ్రౌండ్ ఉండదు. పిల్లలకి మెంటల్ స్ట్రెయిన్ తప్ప ఫిజికల్ స్ట్రెయిన్ లేదు. అందుకే స్పోర్ట్స్ వాళ్ళు ముఖ్యమంత్రి చెప్పి ఎవరు స్కూల్ పెట్టారంటే సొంతంగా గ్రౌండ్ అని ఉండాలి, లేకుండా గ్రౌండ్ ఐరన్ చేసుకోవాలి. అయితే పర్మిషన్ స్పోర్ట్స్ పాలసీలో నేను నిమగ్నం చేశాను. సీఎం గారు చెప్తే వాళ్ళకి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ 30 కోట్లు 40 కోట్ల బడ్జెట్ 465 కోట్లు ఇచ్చాను స్పోర్ట్స్కి. స్పోర్ట్స్ కూడా ఎదగాలి. మన కులంలో కూడా ఉన్నారు, ఎవరు కేరళ అమ్మాయి స్పోర్ట్స్లో రాణించిన వాళ్ళు మన కులంలో కూడా చాలా మంది ఉన్నారు. ఆ దశ కూడా ఎదగాలి. అన్నిటికీ మించి మన కులంలో యూనిటీ కావాలి. ఏ కులమైనా ముందుకు పోవాలంటే యూనిటీ ఉండాలి. వేరే కులాలని ద్వేషించకుండా, వేరే కులాలు చెడు మాట్లాడకుండా మనం సంఘటితం అవుతే తప్పు లేదు. ఏకం కావాలి, ఒకరికొకరు సహకారం చేసుకోవాలి. మన కులంలో అన్ని నైపుణ్యమైన అనారోగ్యంగా ఒక వ్యక్తికి ధనం ఉండదు, ద్రవ్యం ఉండదు, ఆర్థికంగా ఉండదు. అలాంటి వ్యక్తిని మనం చేరదీయాలి, సహకారం చేయాలి. డబ్బుల వాళ్ళు కొంత సహకారం చేయాలి, నైపుణ్యం ఉండేవాళ్ళు. ఆ దశగా పరస్పరంగా ఒకరికొకరు సహాయం చేసుకుంటే మధ్యలోని మాణిక్యాలు పైకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ దశగా పోవాలి. మళ్ళీ నేను సర్వాయి పాపారావు గారు ఇలాంటి కూడా చరిత్ర చదువుతుంటే రోమాలు వేస్తా ఉన్నాను. అంత గొప్ప మహానుభుడి యొక్క చరిత్రని తిరగరాసి చరిత్ర పుటలో లేకుండా మాయం చేసినటువంటి ఈ దేశంలో మళ్ళీ చరిత్రలో పుట్టిన వ్యక్తి, ఒక వీరుడు తెలంగాణ పరిపాలించాడు, చిత్రాధిపత్యం వహించాడు. సింగిల్ మ్యాన్ ఆర్మీగా ఇంత దూరం పోయినాడని భవిష్యత్ తరాలకు తెలిసే విధంగా ఒక సినిమా తీయాలని సుమార్ గారు అన్నారు. మీరు ఫ్రీగా నటిస్తామని అన్నారు. మా సినిమా గట్టిగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు.
మా లెవెల్లో మేము కూడా ఆర్థికంగా సాయం చేస్తాం. నిజంగా కూడా సినిమా తీసి వెనక్కి ఎక్కిస్తే అంటే ఇప్పుడు మన గౌడ జాతి వారికే తెలుసు, పాపం ఇప్పుడు కొత్తగా తెలుసు, నా పిల్లలు తెలియదు, చెప్పినా ఎక్కదు వాళ్ళకి. ఒక వ్యక్తికి ఏ విషయం ఏ రకంగా చెప్పాలో ఆ రకంగా చెప్తేనే అది మైండ్లోకి పోతుంది. సో సినిమా అనేది గొప్ప సాధనం. సర్వాయి పాపన చరిత్ర ఒక చిత్రంగా అయిపోతే చాలా బాగుంటుంది. అన్ని రకాల సహాయ సహకారాలతో మీరు ప్లాన్ చేయండి, కమర్షియల్ మూవీ ప్లాన్ చేయండి. చాలామంది ఇక్కడ ఆర్థికంగా ఒక లెవెల్లో చాలా మంది ఉన్నాం. ఒకరిద్దరి మీద బలం అవ్వకుండా తెలుసు కూడా ఉన్నాం. ఆయన కూడా చేస్తారు చేయమని. ఎస్ ఎస్ టెక్నాలజీ వచ్చింది, పెట్టండి నా వంతు సహకారం. అది ఆర్థికంగానే ఏ రకంగానే ఉంటుంది. మంచి సినిమా ప్రదర్శించడం వల్ల యావత్ దేశానికి ఇలాంటి వీరుడు శూరుడు ఒకడు ఉండే అని తెలిపే విధంగా ఆ మూవీ అనేది గొప్ప సాధన ఉపయోగపడుతుంది. ఇంకే రకంగా మనం ప్రచారం చేసినా ఇవాళ ఏమైపోయింది, ఎవరో పుస్తకాలు చదవండి. సుమన్ గారు పుస్తకాలు చదివే పిల్లలు కూడా, మా ఫాదర్ రోజు పొద్దున్నే పత్రికలు చదివి ఆయన చదువుతున్నాడు. నాకు చిన్నప్పుడు చెప్పేది మగపిల్లలు అనేవారు వీరన్ని పుస్తకాలు చదవాలి, వీరన్ని ప్రదేశాలు తిరగాలని. పుస్తకాలు నేను కూడా బాగా చదువుతాను. ఇప్పుడు ఇంత పెద్ద చరిత్ర చదవరు, పిల్లలకి ఇస్తే చదవాలి, దౌర్కెళ్ళేది వాళ్ళంతా ఇన్స్టెంట్ అయిపోయింది. ఆ రీల్స్ కూడా 30 seconds 40 seconds చూస్తున్నాం రీల్స్ కావాలి. సో సినిమా గొప్ప సాధన, మంచి సినిమా చేస్తే పుస్తకాలు చదవట్లేదు పిల్లలు కూడా. మనం చాలా చోట్ల చెప్తాం పుస్తకాలు చదవరు, చరిత్ర చదవరు, న్యూస్ పేపర్స్ చదవరు. నాకు అలవాటు పొద్దున్న లేస్తే 4 ఛాయలు 5 పేపర్లు చదివితే కానీ బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. అన్ని పేపర్లు చదివితే నాకు సాటిస్ఫాక్షన్.